సైదాపూర్ మండలంలో మోంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. సైదాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కారణంగా వరి పంట నీట మునిగింది. ఐకేపీ సెంటర్లలో వరద నీటికి వరి తడిసి ముద్దైంది. మండలంలో అనేక చోట్ల రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. చేతికందిన పంట నీటిపాలై నష్టాలు రావడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి, బూడిదపల్లి, సోమారం, ఎలబోతారం, చింతలపల్లి గ్రామాల్లో వరి నీట మునిగింది. వెన్నంపల్లి ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం నీట మునిగింది. సైదాపూర్ శివార్లో న్యాల చెరువు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో హుజూరాబాద్, హుస్నాబాద్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమారం, బోడిదపల్లి, అమ్మనగుర్తి, కాట్రపల్లి, ఎలబోతారం, గోడిశాల వాగు నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల వర్ష బీభత్సానికి భారీ నష్టం కలిగింది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట నేల పాలైందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఇది పట్టుకొని ఈ చెట్ల కొంచెం మొత్తం అనేది ముందు అత్తనా ఒక్క నిమిషం పోతాలే.
అందరం కలిసి తిరుపతిగా మంచిగా చేస్తాను బొచ్చాడు పైసలు వస్తాయి. నిన్న కురిసినటువంటి ముంపత్ తుఫాన్ ప్రభావం వల్ల మన సైదాపూర్ మండలంలో భారీ వర్షం కురవడం జరిగింది. ఈ సైదాపూర్లో కురిసిన వర్షానికి నిన్న సాయంత్రం మొత్తం వాగులు వంకలు ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నాయి. మరియు ఇప్పుడున్న సోమారం గ్రామ పంచాయతీ మరి ఎగ్లాస్పూరు, సైదాపూర్ టు మన హుజరాబాదు, లక్ష్మణపల్లె ఈ తదితర ప్రాంతాల అకాల వర్షానికి మళ్ళా మన రైతులు కోసిన పంట కూడా ధాన్యం మొత్తం తడిచి ముద్దయిపోయింది. ఇంకా కోయని పంట కూడా ఇప్పుడు కూడా మొత్తం నేల కొరవడం జరిగింది. కావున దీని ప్రభావం వల్ల రైతులు చాలా నష్టపోవడం జరిగింది. కావున తక్షణమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు ఈ విషయం మీద చొరవ తీసుకొని ఈ రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇమీడియట్లీ దీని గురించి చొరవ తీసుకొని గ్రామ అందరినీ రైతులను మరియు ప్రజలందరినీ కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను.